సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 మనకు తెలుసు నిన్న హైదరాబాద్తో పాటు 2 తెలుగు రాష్ట్రాలని కుదిపేసినటువంటి వార్త. చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్లు అలాగే పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ పార్లర్స్ సేఫ్టీ నామ్స్ పాటించకుండా పాడైపోయినటువంటి నిలవన్నటువంటి ఆహార పదార్థాలను కస్టమర్స్కి సప్లై చేస్తున్నారంటూ ఆఫీసర్స్ జిహెచ్ఎంసీ నుంచి అఫీషియల్గా దాడులు చేసి వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేశారు. అదే విషయం మీద మనతో మరింత సమాచారం అందించేందుకు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రాజు గారు. అలాగే ఆయన జిహెచ్ఎంసీలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా ఉన్నారు. ఒకసారి బాలాజీ రాజు గారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే అండి. సార్ అసలు భయం వేసింది నిన్న ఆ న్యూస్ చూడంగానే. ఇప్పుడు ఏవైతే రెస్టారెంట్లు ఉన్నాయో లేకపోతే ఏవైతే అక్కడ కనిపిస్తున్నాయో ఐస్ క్రీమ్ పార్లర్స్ వాటన్నిటిలో ఏదో ఒక దానిలో ఖచ్చితంగా ఒక్కసారైనా హైదరాబాద్ వాసులు ఏదో ఒకటి తినే ఉంటారు. అటు ఐస్ క్రీమ్ అన్నా తిని ఉంటారు, లేకపోతే ఫుడ్ అన్నా తిని ఉంటారు, లేదంటే అట్లీస్ట్ ఛాయ్ అన్నా అక్కడ తాగి ఉండి ఉంటారు. అది చూడగానే అసలు ఇలా ఒళ్ళు జలదరించినంత పని అయింది సార్. అసలు వామ్మో ఏంటి ఇలాంటి చోట తిన్నా. ఇంకోటి ఏంటంటే ఐస్ క్రీమ్ ఇప్పుడు అంతా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఈ సమ్మర్ మరీన్ అసలు పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఐస్ క్రీమ్. పిల్లలతో పాటు మనం కూడా తింటాం, పెద్దోళ్ళం కూడా. మీకు ఎలా సమాచారం అందింది? ఎలాంటి నామ్స్ని వైలేట్ చేశారు వాళ్ళు? అసలు ముఖ్యంగా మీరు చెప్పిన దాంట్లో చాలా వరకు యథార్థం ఉందండి. ప్రజారోగ్యానికి దృష్ట్యా ఆహార కల్తీని నివారించడానికి ఒక కొత్త ఇలాగైతే మేము ఏదో చేస్తూ ఉంటాం, రొటీన్గా కేసులు ఫైల్ చేస్తూ ఉంటాం, ఇది ప్రజల వరకు వెళ్ళట్లేదు, హోటలియర్స్ కూడా భయం ఉండలేదు అనే ఉద్దేశంతో జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, స్టేట్కి ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉంటారు తెలంగాణలో, వారిద్దరూ కలిపి ఒక టాస్క్ చేద్దాం, మనం ట్రయల్ చేద్దాం అని చెప్పేసి ఒక టాస్క్ ఫోర్స్ని ఫ్రేమ్ చేశారండి. ఆ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుందంటే పొద్దున్న 9 గంటలకి రెడీగా ఉంటారు. బాబు మీరు సోన్సో ఏరియాకి వెళ్ళండి, గచ్చిబౌలి వెళ్ళండి, లేకపోతే ఎల్బీ నగర్ వెళ్ళండి. ఇది మొత్తం స్టేట్కి అండి. స్టేట్కి కూడా, స్టేట్లో కూడా జిల్లాలకు కూడా పంపించే అధికారం ఉంది. మా పరిధి అయితే జిహెచ్ఎంసీ లిమిట్. వెళ్ళమంటారండి. వెళ్ళిన తర్వాత సార్ వీఆర్ రెడీ అట్ సోన్సో ఏరియా అంటే సరే మీరు వారే చెప్తారు ఏ హోటల్కి వెళ్ళాలో. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళటానికి లేదు. వారు చెప్తారు పలానా దాంట్లోకి వెళ్ళండి, అది అయిపోయే మూమెంట్లో నాకు చేయండి అని వెళ్తారు. ఈ వెళ్ళినోడు కూడా ఎక్కడికి వెళ్తామో తెలియదు టాస్క్ ఫోర్స్. ఆ నిమిషం వరకు కూడా తెలియదు. బయటకు వచ్చినాక మళ్ళీ ఇంకో హోటల్కి వెళ్ళమని ఇంకో హోటల్ చెప్తారు. టాస్క్ ఫోర్స్ కానీ మాకు కానీ ఎవరికి తెలియదు. అలాగే సీక్రెసీ మెయింటైన్ చేసి దీన్ని ముఖ్యంగా ఏంటంటే ఏదైనా లీక్ అయితే అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అని ఉద్దేశం పెట్టారండి. ఇప్పుడు చూసిన వాటిల్లో సుమారు 70-80 చూసిన టాస్క్ ఫోర్స్ ఈ రోజు కూడా మాదాపూర్లో టీం నడుపుతున్నది. పేర్లు కంటే చాలా రిప్యూటెడ్ హోటల్స్ లో కూడా పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద పార్లర్స్, పెద్ద పెద్ద మైనర్ ఫాల్ట్స్ అనే కదా దొరుకుతున్నాయి. మేజర్ ఫాల్ట్స్ అయితే ఎక్కువగా దొరుకుతున్నాయి. 40% మేజర్ వైలేషన్స్ కనపడుతున్నాయి. 60% సూపర్ మార్కెట్లో ఏంటంటేనండి కొంచెం మీకు తెలిసే ఉంటుంది, ఈ పబ్లిక్ కూడా బాగా సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయింది. ఏంటి చాక్లెట్స్లో పురుగులు ఉంటున్నాయని, అదని తెల్ల పురుగులు వస్తున్నాయని. రీసెంట్గా ఒక దగ్గర నూడిల్స్లో కూడా తెల్ల పురుగులు వస్తున్నాయి. ఈ ట్రాన్స్పోర్ట్ కొన్ని సంస్థలు ఇంటికి తీసుకొచ్చి పార్సిల్స్ ఇచ్చి దాంట్లో కూడా కొత్త హ్యాండ్లింగ్లో పొరపాటు ఉన్నదండి. ప్లస్ మాకు వచ్చి ఎక్కువ కంప్లైంట్లు, మా అబ్జర్వేషన్స్ ఎక్కువ ఏంటంటే మెయిన్ బొద్దింకలు, ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఇన్ స్టోర్ రూమ్స్, అన్హైజీనిక్ కండిషన్స్. ప్రత్యేకంగా మాకు ఏంటంటే మేము వెళ్ళగానే ముందు రుబ్బింగ్ ఏరియా, వెజిటేరియన్ అయితే రుబ్బింగ్ ఏరియా, కిచెన్లో ఇద్దరు ఉండిపోతారండి. ఒకళ్ళు రుబ్బింగ్ ఏరియా, క్లీనింగ్ ఏరియాకి వెళ్ళిపోతారు. ఒకళ్ళేమో డైరెక్ట్గా స్టోర్ రూమ్కి వెళ్ళి స్టాప్ చేస్తారు. ఎందుకంటే స్టోర్ రూమ్లో చాలా మట్టుకి ఎక్స్పైర్డ్ ఐటమ్స్ దొరుకుతున్నాయండి. అందరూ అని చెప్పలేం కానీ కొంతమందికి ఎక్స్పైర్డ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. అది అక్కడే డిస్కట్ చేసేస్తాం, ఇమీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాం. తక్కువ నాసిరకం పదార్థాలు కానీ అన్హైజీనిటీ కానీ ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి ఒక షోకాజ్ నోటీస్, ప్రతి దానికి షోకాజ్ నోటీస్ ఇస్తామండి. 24 hours టైం ఇస్తున్నాం. ఆ 24 hours వాళ్ళు ఇచ్చింది సాటిస్ఫై అయితే అవుతాం, లేదు అంటే ఇమీడియట్గా సబ్ స్టాండర్డ్, మిస్ బ్రాండెడ్ అని చట్టంలో 3 పరిధులు ఉన్నాయి. ఒకటి అన్సేఫ్ అంటే కలర్. ఇందులో అందరూ తండూరి చికెన్లోని, చికెన్ 65లోని, మన కాలీఫ్లవర్, గోబీ మంచూరియా ఇట్లా కలర్, బెండి ఫ్రైలో కూడా మంచూరియా కలర్ వేస్తున్నారు ఈ మధ్యన. అలాంటిది చాలా దయచేసి అందరూ అవాయిడ్ చేయాలని కోరుకుంటున్నాం. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా తరపు నుంచి గైడ్లైన్స్ ప్రకారం ప్రజారోగ్యం దృష్ట్యా కూడా కలర్ వేసింది ఏది తినొద్దు. ప్లస్ ఐస్ క్రీమ్ అన్నారు. ఐస్ క్రీమ్ చాలా ఇంపార్టెంట్ అండి. చాక్లెట్స్, ఐస్ క్రీము, పీసు మిఠాయి
ఈ పీసు మిఠాయిలు ఈ గులాబీ రంగు వేసింది అట్టి పత్తిలోనే తినొద్దండి. మా అబ్జర్వేషన్ అది. మీరు చూసే ఉంటారు, కొన్ని స్టేట్లో బ్యాన్ చేశారు. ఈ స్టేట్ కూడా ఆలోచిస్తుంది. చట్టంలో ఎలాగే బ్యాన్ ఉంది, కానీ కొందరు చిన్న ఈ స్కూల్స్ దగ్గరలో ఉన్న పిల్లల్ని తిని దగ్గర వాటిల్లో కూడా కాన్సన్ట్రేట్ చేయమని FSSAI గైడ్ లైన్స్ ఉన్నాయి. స్కూల్స్, హాస్పిటల్స్ దగ్గరలో పిల్లలు ఎక్కడైతే ఎక్కువ యూసేజ్ చేస్తున్నారో అక్కడ కలర్ ఐటమ్స్ ఉండొద్దు అని మా కాన్సెప్ట్. ప్లస్ ఈట్ రైట్ స్కూల్స్ అని ఒక సిస్టమ్ పెట్టుకున్నామండి చట్ట ప్రకారమే. ఆ స్కూల్స్లో ఏంటంటే హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్ ఎవరెవరు ఉంటారు కదండి, వారితో వెళ్ళి అప్పుడప్పుడు నెలకోసారి 2 నెలలకోసారి మా టీం వెళ్ళి బాబు చిన్నపిల్లలకి వాళ్ళకి చిన్న విషయం చెప్పి వాళ్ళకి చిన్న కాంపిటీషన్ కండక్ట్ చేసి వాళ్ళు అవేర్నెస్ తీసుకురావాలి. చిన్నప్పటి నుంచి ఏంటి కలర్ ఉన్న ఐటమ్ తినకూడదు, శుభ్రంగా లేని తినకూడదు, బయట సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఇది 3వ పాయింట్ అంత ఈజీ కాదు, ఎందుకంటే ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ అందరూ ఆడమాగా ఫ్యామిలీ అందరూ ఉద్యోగాలు చేసి బయట తినడం ఎక్కువ అవటంతో వల్ల ఈ సమస్యలు అన్నీ వస్తున్నాయండి. ఎక్కడ కంప్లైంట్ వచ్చినా మాకు 3-4 విధాలుగా మేము తీసుకుంటాం కంప్లైంట్. ఎవరైనా ఇవ్వచ్చు, ఆ స్పాట్ నుంచి ఇచ్చేయచ్చు. సార్ ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఐస్ క్రీమ్ లో ఎలాంటి హైజీనిక్ కండిషన్స్? ఐస్ క్రీమ్ లో తక్కువ రకం క్వాలిటీ మా దగ్గర కొన్ని ఏరియాలు ఉన్నాయండి. సిటీలో చాలా ఏరియాలు ఉన్నాయి. ఆడి 50 రూపాయలకి ఇంత క్వాంటిటీ ఇస్తాడు. అలాంటి దానికి దయచేసి వెళ్ళొద్దు. మనకి పెద్ద కంపెనీ, ఫేమస్ కంపెనీ, నేను పేరు చెప్పక్కర్లేదు, అవి ఉన్నాయి కదా, ఫేమస్ కంపెనీలు ఉన్నాయి, ఆథరైజ్డ్ కంపెనీలు ఉన్నాయి. వాటికే కొన్ని పిల్లలకు పెట్టండి. కానీ బయటకు వచ్చి లూజ్ ఐస్ క్రీమ్ కానీ ఈ స్ట్రీట్ ఈ కార్ట్స్ ఉంటాయి చూడండి, మనకి నెక్లెస్ అంటున్నారు మీరు. ఇప్పుడు పెద్ద వాటిల్లోనే ప్రాబ్లం అయింది కదా, పెద్ద ఉన్నాయి కదా. పెద్ద వాటిల్లో ప్రాబ్లం ఉన్నదండి. పెద్ద వాటిల్లో ఈ రోజుని ఒక 50-60 మందికి మనం ఎప్పుడైతే ఇవన్నీ బయటకు వచ్చినాయో, మాకు తెలుసుండి 5-6 వేల మంది అంత శుభ్రంగా పెట్టుకున్నారు. వాళ్ళంతటా వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని, రండి ఒకసారి మాది చెక్ చేయండి, మేము ఏదైనా తప్పు ఉంటే రెక్టిఫై చేసుకుంటాం అని హోటలర్స్ అంతా తప్పు చేసిన వాళ్ళు భయపడుతున్నారు. ఆ ఉద్దేశమే మెయిన్. ఎందుకంటే అందరూ అలర్ట్గా ఉండాలి, అందరికీ సబ్జెక్ట్ తెలియాలి. ప్లస్ ఏంటంటే ప్రతి హోటల్లోని ఒక సూపర్వైజరు, ఓ డిగ్రీ చదువుకున్న అతనికి కొంచెం పర్మనెంట్గా హోటల్లో ఇలా జాయిన్ అయ్యి అలా వెళ్ళిపోకుండా అతను ట్రైనప్ చేస్తామండి. ట్రైనప్ చేయాలి మేము. ప్రతి నెల ఒక కాన్సెప్ట్ ఉంది. కొందరు నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉంది, ఫుడ్ అథారిటీ ట్రైనర్స్ని తీసుకొచ్చి వాళ్ళకి చేసి, బాబు నీ హోటల్లో ఇలా జరిగే ఆస్కారం ఉంది, ఏ హోటల్లోని ఇలా జరగకూడదు. నిన్న మొన్న ఫుడ్ కూడా సప్లై చేస్తున్నారా మీరు? అలాంటి చేస్తున్నారు. దానికి ఏంటంటేనండి, ఈ పెద్ద హోటల్స్లో ఫ్రేజర్స్లో వెజ్ నాన్ వెజ్ కలిపి పెట్టకూడదు. అది ఫస్ట్ పాయింట్. వెజ్ ఐటమ్ నాన్ వెజ్ ఐటమ్ పెట్టకూడదు. వెజ్ది వెజ్, నాన్ వెజ్ రిఫ్రిజిరేటర్ సెపరేట్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే, ఈ రోజు ఇప్పుడు ఒక మసాలా తయారు చేసామండి, దాని లైఫ్ పీరియడ్ 24 గంటలు 48 గంటలు ఉంటుంది అంతే. దానికి ఒక స్టిక్కర్ వేయాలి. జస్ట్ ఈ రోజు 23వ తారీఖు కదా, 24వ తారీఖు చేసే బెస్ట్ బిఫోర్ 4 PM 24/5 అని ఉండాలి. అది ఉండలేదు. ఉండపోవటంతో ఏమవుతుందంటే వాడేస్తా ఉంటారు. వాళ్ళ ఉద్దేశం, తప్పు చేసేవాడు ఉద్దేశం కూడా అదే. అలాంటివి యాక్సెప్ట్ చేయట్లేదండి. ఖచ్చితంగా సీజ్ చేసేస్తున్నాం. ఏది కిచెన్ సీజ్ చేసేస్తాం, స్టోర్ రూమ్ సీజ్ చేసేస్తాం. చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ వచ్చాయి సార్, అవన్నీ నిజమేనా? మీరే రిలీజ్ చేశారా? నేను రిలీజ్ చేశాను. జరిగింది వాస్తవం అండి. ఒకసారి చెప్పగలుగుతారా? మీకు లిస్ట్ ఇస్తాను నేను. ఎందుకంటే ఇందులో అంటే మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయాలా, వాళ్ళకి షోకాజ్ ఇవ్వాలా. ఓహో, ఇప్పుడు ఒక పెద్ద A1 బ్రాండ్ ఉందండి, A1 హోటల్ అనుకునేది ఉంది, వాళ్ళ దగ్గర తప్పులు దొరికినాయి. బాబు నీ దగ్గర ఈ తప్పు దొరికింది, ఏంటి నీ సంగతి? మాకు చట్ట పరిధి, చట్టంలో పరిధి ఉందండి. ఆన్సర్ ఇచ్చేటప్పుడు కూడా అందుకని ఆన్సర్ అలా ఇచ్చారనుకోండి, మేము ఏం చేస్తామంటే నీ సమాధానం మాకు సాటిస్ఫాక్షన్ గా లేదు కాబట్టి నీ లైసెన్స్ ని సస్పెండ్ చేస్తున్నావు. నువ్వు రేపటి నుంచి నువ్వు నీ బిజినెస్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి దగ్గరికి ఒక వారం రోజుల్లో వెళ్ళి నువ్వు పర్మిషన్ తెచ్చుకో, కండిషన్ ఇచ్చుకో అని ఇప్పుడు అన్సేఫ్ ఫుడ్, ఇప్పుడు తండూరి చికెన్ తీసామంటే శాంపుల్ రంగు కలపండి, ఖచ్చితంగా అది 3 నెలల జైలు శిక్ష ఇదే ఉంటుంది. నిరూపణ అవ్వాలి, అది రంగు కలిపినట్టు కనుక తెలితే. ల్యాబ్ రిపోర్ట్ ఎలాగో వస్తుంది, కానీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ కేసు ప్రూవ్ అవ్వటానికి క్రిమినల్ కేసు కొంచెం టైం పడుతుందండి.
ఇంకోటి ఏంటంటే సబ్ స్టాండర్డ్, మిస్ బ్రాండెడ్ అని ఉంటాయి. నాసిరకం పదార్థాలు అమ్మినా, నాసిరకం పప్పులు అమ్మినా, నాసిరకం ఏ సరుకు అమ్మినా, తినే సరుకు, అది సబ్ స్టాండర్డ్. అది స్పాట్ ఫైన్. అది దానికి పెద్ద ఇన్వెస్టిగేషన్ ఉండదు. అడిషనల్ కలెక్టర్ సంబంధించిన జిల్లా వారు మీకు ఇమీడియట్ గా మేము కేసు వేసిన వారం రోజుల్లో డేట్ ఇస్తారు, వచ్చి అడుగుతారు, ఏం బాబు నీ దగ్గర ఇలా ఉందంటే ఇలా ఉంది, వాళ్ళు చెప్పేది ఏదో వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఈయన 5 లక్షల వరకు ఫైన్ వేసుకునే అధికారం వీరికి ఉంది. అలాంటి కేసులు 500 పైచలకే చేసాం మేము. పెద్ద వాటిలో మాత్రం ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ కింద ఖచ్చితంగా. పెద్ద చిన్న కదండి, ఇందులో 3 భాగాలు. ఈ పెద్దోడమినా చిన్నోడమినా తండూరి చికెన్ లో కలర్ కలిపిన, 1665 కలర్ కలిపిన, గోబీ మంచూరియాలో కలిపిన, లేకపోతే ఎందులో కలర్, బిర్యానీలో కలర్ కలిపిన, అది అప్లై అయిపోతుంది. అది శిక్షార్హమైన పెనాల్టీతో కూడిన శిక్ష అండి. అది పెద్దోడైనా చిన్నోడైనా ఒకటే పరిధి. సబ్ స్టాండర్డ్ అమ్మితే 5 లక్షల దాకా. అంటే దాని తీవ్రతను బట్టి సార్ చూసి వేస్తారు. ఏంటి సార్ భయం వేసింది ఇప్పుడు చెప్పండి సార్, బయట తినడం మానేయటం కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. లేదండి, అదంతా బయట తినటం భయపడటం వాస్తవం. అందరూ చాలా ఫోన్లు వస్తున్నాయి, మీడియా నుంచి కూడా అందరూ అడుగుతున్నారు. కాబట్టి ఈ టాస్క్ ని ఇలాగే కొనసాగిద్దామని ఉద్దేశం. ఈ టాస్క్ ఇలా చేసి మళ్ళీ తప్పు చేసే వాళ్ళకి ఏంటండి, తప్పు లాభాపేక్షతో తప్పు చేసే వాళ్ళని కొంచెం కంట్రోల్, కొంచెం కాదు జీరో కంట్రోల్ చేయాలి. ఒకవేళ ఒక నెల మానేసిన ఇమీడియట్ గా మళ్ళీ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో జాగ్రత్త పడి అన్ని కరెక్ట్ గా సేఫ్ ఫుడ్ ని ప్రజలకు అందిస్తారు. అదే అండి మెయిన్ ఉద్దేశం. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.